ఆ కేఆర్ఎంబీకి మన ప్రాజెక్టులు మనం అప్పచెప్పలేదు. కానీ 2 నెలలు కాలే వీళ్ళ గవర్నమెంట్ వచ్చి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది, రాష్ట్ర ప్రయోజనాలను ఫలంగా పెట్టి ఆయనతో పోయినరు మా ప్రాజెక్టులన్నీ మీకు అప్పచెప్తామని సంతకాలు పెట్టి వచ్చిండ్రు. ఈ విషయం మేము గట్టిగా అడిగితే ఏమంటాడు, లేదు 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 అని మన మీద బురద జల్లే ప్రయత్నం. అన్ని చిల్లర మాటలు, పసలేని మాటలు. ఆయన దగ్గర విషయం లేదు కనుక విషం జిమ్మేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏమంటాడు, అసలు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లోనే కేఆర్ఎంబీ ప్రాజెక్టులు అప్పచెప్పాలని ఉంది. ఆ రోజు బిల్లు పాస్ అయినప్పుడు కేసీఆర్ ఎంపీగా ఉన్నాడు, ఇది కేసీఆర్దే బాధ్యత. ఎంత తలకాయలేని మాటలు, ఎంత అతి తెలివి మాటలు. ఆ రోజు అధికారంలో ఉన్నది ఎవరు, ఆ బిల్లు పెట్టింది ఎవరు? కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కాదా? బిల్లు పెట్టింది కాంగ్రెస్ పార్టీ, ఆ బిల్లును తయారు చేసింది జైపాల్ రెడ్డి గారు, జయరాం రమేష్ గారు. బిల్లు పాస్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ 2 ఎంపీలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు కేసీఆర్ బిల్లును ఆమోదించిండని చెప్పి నీ అతి తెలివి మాటలు ప్రజలు నమ్ముతారనుకుంటున్నావా? నువ్వేమన్నావు మొన్నటిదాకా, మేము ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో తెలంగాణ కరెంటు తక్కువ ఉందని మా జైపాల్ రెడ్డి గారే ఈ బిల్లులో తెలంగాణ కోసం కరెంటు ఎక్కువ పెట్టిండు అని గొప్పలు చెప్పినావు కదా. మరి కరెంటు ఇచ్చిన ఘనత జైపాల్ రెడ్డిది అయితే కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్పిన ఘనత కూడా జైపాల్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. నీ అది తెలివి బంద్ చేయి, నిజంగా న్యాయం మాట్లాడు. రాజకీయాలు కాదు, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ఇలా నువ్వు రాష్ట్ర ప్రయోజనాలను ఫలంగా పెట్టినావు. నీకు అర్థం కాక, ఆలోచన లేక ఆగమాగమై ప్రాజెక్టులు అప్పచెప్పి రేపు హైదరాబాద్కు మంచినీళ్లు లేకుండా చేస్తా ఉన్నావు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాకు సాగునీరు, త్రాగునీరు కూడా దొరకని పరిస్థితి తెచ్చినావు. ఇవాళ నువ్వు ఒక్క తప్పు చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ 100 అబద్ధాలు మాట్లాడే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడతాడు. అసలు పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడే హక్కు రేవంత్ రెడ్డి గారికి ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. నువ్వు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండి ఒక్కనాడన్నా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు గురించి మాట్లాడినావా? మేం కొట్లాడినాం. ఆనాడు తెలంగాణకు అన్యాయం అవుతుందని పోతిరెడ్డిపాడుకు పొక్కగొట్టి రాయలసీమకు నీళ్లు తీసుకుపోతుంటే 30 రోజులు అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని స్తంభింపజేసింది టీఆర్ఎస్ పార్టీ. మేం కొట్లాడినాం పోడియంలోకి పోయి. ఆనాడు మా మంత్రి పదవులు ఒక్క ఏడాదికే రాజశేఖర రెడ్డి గారి కేబినెట్ లో మంత్రులుగా ఉన్న నేను గాని, నాయన్ నరసింహారెడ్డి గారు గాని మా తెలంగాణకు అన్యాయం చేసే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము ఉండమని ఒక ఏడాదికే మంత్రి పదవులను గడ్డిపోచల్లాగా మీ కాంగ్రెస్ ముఖం మీద విసిరేసి బయటకు పోయిన వాళ్ళం మేము. పోతిరెడ్డిపాడును అడ్డుకోవడానికి కృషి చేసింది మేము. నువ్వు ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఉండి పెదవులు మూసుకున్న రేవంత్ రెడ్డి నువ్వా మా గురించి విమర్శించేది? సూర్యుడి మీద ఉమ్మేస్తే నీ ముఖం మీద పట్టదన్నట్టు అది నీ మీదనే పట్టది. రేవంత్ రెడ్డి గారు ఒకసారి నీ ఈపు చూసుకో, వెనుకకు చూసుకొని మాట్లాడు అని చెప్పి నేను ఆయనను కోరుతా ఉన్నా. ఇవాళ ఏమైపోయిందంటే ఆయన పరిస్థితి, ఎంతసేపు చిల్లర మాటలు, సబ్జెక్టు లేక చౌకబారి మాటలు. ఆయన ఇవాళ పొద్దున ఓ మీటింగ్ పోయిండు, వెంకయ్య నాయుడు గారికి వారికి పద్మవిభూషణ్ అవార్డు వస్తే సన్మానానికి పోయిండు. ఏం చెప్పిండు వెంకయ్య నాయుడు గారు? రేవంత్ రెడ్డికి హితవు పలికిండు. రాజకీయాల్లో కొంచెం జాగ్రత్తగా మాట్లాడు, రాజకీయాల్లో హుందాతనం ఉండాలి, రాజకీయాల్లో గౌరవం పెరిగేటట్టు, ప్రతిష్ట పెరిగేటట్టు మాట్లాడాలని పొద్దుగాల చెప్పిండు. మధ్యాహ్నం వచ్చిండు సెక్రటరియట్లో మళ్ళీ అన్ని చిల్లర మాటలు మాట్లాడుతుండు, అసభ్యకరంగా మాట్లాడుతుండ్రు. అసలు చిన్నపిల్లలు ఎవరన్నా టీవీ చూస్తే రాజకీయాలంటేనే వాళ్లకు మరి అసహ్యం కలిగే విధంగా ఇవాళ ఈయన భాష ఉన్నది. నువ్వు ఇవాళ ఒక ముఖ్యమంత్రిగా ఉన్నావు, హుందాగా ఉండు, విషయం మీద మాట్లాడు, చర్చ పెట్టు అసెంబ్లీలో. ఇవాళ ఏదో అసెంబ్లీలో చర్చ పెట్ట ఎస్ వీఆర్ రెడీ, నువ్వు ఎప్పుడు పెట్టావో పెట్టు, నీ దిమ్మది రేటట్టు అసెంబ్లీలో సమాధానం చెప్తాం బిడ్డ. గతంలో మా కేసీఆర్ గారు ఇదే అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడితే మేం ప్రిపేర్ కాలేదని ముఖం చాటేసి పారిపోయింది నీ కాంగ్రెస్ పార్టీ. బట్ మేము అట్లా పారిపోం, నీ దిమ్మ తిరిగే సమాధానం చెప్తాం, మేము తయారుగా ఉన్నాం. నువ్వు చేసిన తప్పును తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటట్టు అసెంబ్లీ సాక్షిగా నీ సంగతి ఏందో బయట పెట్టామని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇలా వాళ్ళకి ఏమైపోయిందంటే నోటికొచ్చినట్టు మాట్లాడు. ఆనాడు ప్రతిపక్షంలో ఉంటే ఎట్లా మాట్లాడినరో ఇలా అధికారంలో ఉంటే కూడా అదే మాట్లాడుతున్నారు. వాళ్ళు చేయాల్సిందేంది?
వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టాలి. అది చేతగాక, అది చేయడానికి అవకాశం లేక ఇవాళ మన మీద విరుచుకపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు మాట ఇయ్యలే, డిసెంబర్లో 4,000 పెన్షన్ ఇస్తామన్నది మీరు కాదా? డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నది మీరు కాదా? రాగానే 15,000 రైతు బంధు ఇస్తామని మాట తప్పింది మీరు కాదా? రాగానే వడ్లకు 500 బోనస్ ఇస్తామని మాట తప్పింది మీరు కాదా? ఇవాళ మాట తప్పింది మీరు. అది చేతగాక ఇవాళ ఏదో ఏమంటారు, ఓడలేక ఆడలేక ఓడ మధ్యలో కొట్టిందని ఒక సామెత ఉంటుంది. ఆ రకంగా ఉన్నది అలా పరిస్థితి. ఇవాళ మీరు పరిపాలన చేతగాని పరిస్థితి ఉన్నది. బట్ అందువల్ల నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, పార్లమెంట్ ఎన్నికల తర్వాత అయితే ఇంకా ఆయనతో చేతులు ఇస్తాడు. మా సుధీర్ అన్న అన్నట్టు ఇప్పుడైతే రోజుకు గంట 2 గంటలు అర్ధగంట తీస్తున్నారు కరెంటు. కానీ రేపు పార్లమెంట్ తర్వాత ఆయనతో కోతలు పెట్టారు వీళ్ళు. పల్లెటూరులో పొన్న రైతులకైతే 8 గంటలు కోత పెట్టిండ్రు. మనం ప్రజలకు మనం జాగ్రత్తగా చెప్పాలి. డెఫినెట్గా ఢిల్లీలో కాంగ్రెస్ గెలిచేది లేదు. మనము ఈ మల్కాజ్గిరి ఎంపీ కూడా ఖచ్చితంగా గెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అయ్యో ఏమైతుందని మనం అనుకోవద్దు. మనం రేపు ఢిల్లీలో తెలంగాణ గలం విప్పాలన్నా, ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచాలన్నా మనం ఎంపీ సీట్ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. రేపు మనకు ఎంపీ కూడా 5 కోట్ల ఫండ్స్ ఉంటాయి. మన కార్యకర్తలకు ఏదైనా చిన్న చిన్న వర్క్స్ ఉన్నా, ఏదన్నా మీరు ప్రజలకు ఇచ్చిన కమిట్మెంట్ ఉన్నా మనం చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. అందువల్ల 7 ఎమ్మెల్యేలు మనమే ఉన్నాం, కానీ ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా ఉండద్దు. సుధీర్ అన్న కోసం ఎంత కష్టపడ్డారో, సుధీర్ రెడ్డి గారి గెలుపు కోసం అందరూ కలిసి ఏ రకంగా మీరు ప్రయత్నం చేసిండ్రో, రేపు మల్కాజ్గిరి ఎంపీ సీట్ కోసం కూడా మనందరం కూడా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మనకు చాలా ముఖ్యమైనటువంటిది, మన భవిష్యత్తు. దీని తర్వాత వెంటనే ఏమవుతుంది, మీకు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాయి, కార్పొరేటర్ ఎన్నికలు. ఇలా ఇంకో మంచి ఉదాహరణ చెప్పి నేను ముగిస్తే ఎక్కువ టైం తీసుకోను. మనకు జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు వరదలు వచ్చినాయి. వరదలు వస్తే ఏమైంది, ఇదే బీజేపీ వాళ్ళు వచ్చి మన ఎల్బీ నగర్లో మోటార్ సైకిల్ పోతే మోటార్ సైకిల్, కారు పోతే కారు, ఇల్లు పోతే ఇల్లు, గుండు పోతే గుండు, బండి పోతే బండి అన్నారు. అంటే ప్రజలు నమ్మిండ్రు, వాళ్ళకి గెలిపించిండ్రు. గెలిచినకేమైనా వచ్చింది, ఆ బండి రాలే, గుండు రాలే. తర్వాత బండకేసి కొడితే హైదరాబాద్లో ఒక్క సీటు గెలవని పరిస్థితి ఇలా బీజేపీది మీరు చూసిండ్రు. రేపు కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గంతే. ఏం చెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు, ఇక 2 లక్షల రుణమాఫీ, 15,000 రైతు బంధు, అక్క చెల్లెళ్లకు 2,500, 4,000 ఆసర పెన్షను, తులం బంగారము, ఇవన్నీ ఇస్తారని ఇలా ఓట్లేసిండ్రు. రేపు ఇవి రాలేదనుకో, మొన్న బీజేపీని ఎట్లా బండకేసి కొట్టినరో రేపు కాంగ్రెస్ పార్టీని కూడా అదే విధంగా బండకేసి కొట్టే రోజులు దగ్గరలోనే ఉంటాయి. అది రేపు మీ కార్పొరేట్ ఎన్నికల్లో మీకు లాభం అవుతుంది. రేపు మీరు కార్పొరేటర్లు గెలవగలుగుతారు ఈజీగా. ఇంకో ఏడాది 2 ఏళ్ల టైం ఉన్నది మనకు. అప్పటి వరకు వీళ్ళ సంగతి అంతా బయట పడదా? రేపు ఏ ముఖం పెట్టుకొని వస్తారు వీళ్ళు? తులం బంగారం ఇవ్వకుండా, 2,500 ఇవ్వకుండా, 4,000 పెన్షన్ ఇవ్వకుండా గల్లీలకు వస్తారా వీళ్ళు? రాణిస్తారా ప్రజలు వీళ్ళను? ఆ రోజు కూడా ఎక్కువ దూరం ఏం లేదు. అందువల్ల భవిష్యత్తు తప్పకుండా మనకే ఉంటుంది. ఈ టైంలో కొంచెం మనం ఇంకా గట్టిగా పనిచేయాలి, పట్టుదలతో పనిచేయాలి. మనం బౌన్స్ బ్యాక్ అయ్యేటట్టుగా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మనం గట్టిగా ప్రయత్నం చేయాలి. బీజేపీ వాళ్ళు కూడా వస్తున్నారు, అక్షింతలు తెస్తున్నారు, తప్పకుండా తీసుకుంటాం. మనం కాదా రాముని భక్తులం? మనం అందరం రాముడి భక్తులమే. మన కేసీఆర్ కూడా అద్భుతంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం కట్టలేదా? యజ్ఞం చేయలేదా? హోమం చేయలేదా? కానీ మనం దాన్ని రాజకీయాలకు వాడుకోలేదు. దేవుడు అంటే అత్యంత పవిత్రమైనటువంటిది. దేవుడు